హలో దోస్తు, చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. మాస్క్ మ్యాన్గా చాలా తెలివిగా ఆయన బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ఎంటర్ అయ్యాడు. వెరైటీగా ఎంటర్ అయ్యారు. ఒక అమ్మాయి దివ్య ఏమో నైటీ వేసుకొని ఎంటర్ అయింది. సో తను అగ్ని పరీక్షలో నిల్చొని ఇప్పుడు బిగ్ బాస్లో కంటిన్యూ అవుతుంది. కానీ కోఇన్సిడెంట్ ఏంటంటే, వెరైటీగా వచ్చిన మాస్క్ మ్యాన్కి, నైటీలో వచ్చిన దివ్యకి, వీళ్ళిద్దరి మధ్య టై పడింది. టై కాదు, ఇద్దరు నిల్చున్నారు అక్కడ బిగ్ బాస్ 9లో నిన్న ఎలిమినేషన్ జోన్లో. సో ఫైనలీ దివ్య సేవ్ అయిపోయింది. మాస్క్ మ్యాన్ హరిత హరీష్ గారు మాత్రం ఎలిమినేట్ అయిపోయారు. కానీ మీలో ఎంతమంది హరిత హరీష్ గారు బిగ్ బాస్ హౌస్లో ఏమంతగా తన గేమ్ని చూపించలేదు, అగ్ని పరీక్షలో తన ప్రాణం పెట్టి ఆడారు, కానీ ఇక్కడ అసలు గేమ్ ఏమీ చూపించలేదబ్బా, ఎందుకు చెప్పమా అని మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? హరిత హరీష్ గారు నిజంగా ఎలిమినేట్ అవ్వడం కరెక్టే అని మీరు ఫీల్ అవుతున్నారా? అయ్యో బాబోయ్, శివన్న అలియా శివాజీ గారు ఎలా చేశారు కదా, ఎంత మాట్లాడారు కదా బిగ్ బాస్ హౌస్లో, బిగ్ బాస్ బజ్లో హరిత హరీష్ గురించి. మరి ఇవన్నీ కరెక్ట్ అని మీకు అనిపిస్తున్నాయా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.